కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఢిల్లీ హైకమాండ్ దృష్టి సారించిందా? ఆయనపై ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసేలోపే ఖచ్చితంగా ఆయనపై వేటు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గనక సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే ఒక ట్వీట్లు డైరెక్ట్గా నోటితో స్టేట్మెంట్లు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరెలా ముఖ్యమంత్రి అవుతారు? ఖచ్చితంగా 3.5 ఏళ్ళు ఇంకా ముఖ్యమంత్రిగా మీరెలా కొనసాగుతారు? మరొక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరెలా ఉంటారు? సోషల్ మీడియా జర్నలిస్టులని మీరెందుకు అలా తిడతారు అంటూ ఒకటి కాదు, రెండు కాదు, ఏకధాటిగా ఈవేళ వరకు ఆయన నోరు పారేసుకున్నటువంటి వైనాలు నిజంగా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ క్రమంలో ఇలా వదిలేస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకి ఇది ఒక పెద్ద వేదిక అవుతుందని నిజంగా హైకమాండ్ ఖచ్చితంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వేటు వేసే విధంగా ఢిల్లీ హైకమాండ్ మరి ముఖ్యంగా రాహుల్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా తెలంగాణలో అధికారం చేజెక్కించుకున్నటువంటి కాంగ్రెస్కి ఖచ్చితంగా ఎక్కడ కూడా అంతర్గత కలహాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో ఒక బలంగా వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా వెళ్ళాలనేటువంటి యోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఎవరైతే ఈ అసంతృప్తుల జ్వాల ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా రూపుమాపే విధంగా తుదముట్టించే విధంగా ఖచ్చితంగా ఒక పక్కా ప్లాన్తో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఈవేళ రేపు ఖచ్చితంగా హైకమాండ్ నుంచి అయితే వేటు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్, సీఎం రేవంత్ టార్గెట్గా ట్వీట్లు స్టేట్మెంట్లపై కంప్లైంట్స్, ఇలాగే వదిలేస్తే పార్టీకి చెడ్డ పేరంటూ రాహుల్ నిర్ణయం, రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టాలని హైకమాండ్ ఆలోచన, మంత్రి పదవిపై హైకమాండ్ హామీ ఇచ్చిందన్నటువంటి రాజగోపాల్, హైకమాండ్ నిర్ణయం తనకు తెలియదంటున్న అన్న వెంకటరెడ్డి, మంత్రి పదవి రాదని తెలిసి రాజగోపాల్ కామెంట్ చేస్తున్నారంటూ కామెంట్స్, పార్టీకి తలనొప్పిగా మారినటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది. తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తుండగా వెంకటరెడ్డి మాత్రం వెనకేసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి మరో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలని వెంకటరెడ్డి స్వయంగా గణపతి పూజ చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఆ మరుసటి రోజే తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మోసం చేసిందని, పార్టీలో సీనియర్ అయినటువంటి తనకివ్వకుండా నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అయినా తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు, మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారు, ఇస్తారే ఇవ్వరా అనేది వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. తనకు పదవులు ముఖ్యం కాదు, మునుగోడు నియోజకవర్గ ప్రజలే ముఖ్యం, అవసరమైతే మరోసారి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొస్తా అని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే అటు పార్టీ నేతలను ఇటు వారి అనుచరులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి సోదరుల మధ్య గ్యాప్ వచ్చిందని, నిత్యం సీఎం రేవంత్ను రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకిస్తున్న వెంకటరెడ్డి మాత్రం పట్టించుకోకుండా సన్నిహితంగా ఉంటున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అయితే చర్చించుకుంటున్నారు. స్థానిక ఎన్నికల వేళ పదే పదే రాజగోపాల్ రెడ్డి వ్యతిరేక రాగం పాడుతుండటం దీనిపై ఎవరు స్పందించకపోవడం కలకలం రేపుతోంది. ఈ అంశంపై తక్షణమే అధిష్టానం స్పందించి సాల్వ్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు. నల్గొండ జిల్లాలోని రాజకీయ సామాజిక కుటుంబ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నటువంటి పార్టీ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని తెలుస్తుండగా ఒకే జిల్లాలో అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని మిగతా నేతల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్లలో ఒక్కరికే మంత్రి పదవి అని అధిష్టానం ముందు నుంచి మునుగోడు ఎమ్మెల్యేకు స్పష్టమైన సంకేతాలు అందాయని, దీంతో మరింత ఫ్రస్ట్రేషన్తో రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవి రాకపోయినా మునుగోడు ప్రజలే ముఖ్యమంటూ పరోక్షంగా మంత్రి పదవిపై ఆయనకున్నటువంటి మక్కువను బయటపెడుతున్నారని టాక్ అయితే వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదని స్పష్టమైన సంకేతాలు రావడం వల్లే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడుతున్నారని పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే ఏఐసిసి పెద్దలు పిసిసి అధ్యక్షుడితో మాట్లాడి పరిష్కరించుకోవాలని నేతలు సూచిస్తున్నారు. అంతేకాదు పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా పిలిచి మాట్లాడకుండా పార్టీ ఎందుకు ఉపేక్షిస్తుంది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అలాగే వదిలేస్తే ఆయనలాగే మరికొందరు మాట్లాడే ప్రమాదం ఉందని కూడా సూచిస్తున్నారంటే సీనియర్లు. 10 ఏళ్లు తానే సీఎం అని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై స్పందించినటువంటి రాజగోపాల్ రెడ్డి సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్ చేశారు.
తాజాగా సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ చేసినటువంటి ప్రసంగాన్ని సైతం మునుగోడు ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. మంగళవారం రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం మరో వివాదానికి తెరలేపింది. అవసరమైతే మరోసారి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ప్రభుత్వాన్ని మరోసారి ప్రజల కాళ్ల ముందుకు తీసుకొస్తానని ఆయన ప్రగల్భాలు పూనారు. గతంలో ఆయన బీజేపీలో చేరకముందు కేసీఆర్ను ఎదుర్కోలేకపోతున్నారంటూ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలోనూ పీసీసీ అధ్యక్షుడి పదవిని తనకు లేదా తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వకుండా రేవంత్ రెడ్డికి ఇవ్వడం పైన తన అక్కసును వెల్లగెక్కారు. చివరికి పార్టీ మారి బీజేపీలో చేరిన ఉప ఎన్నికలో ఓటమి పాలైపోయారు. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తాజాగా ఈవేళ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు రాజగోపాల్ రెడ్డి. తన భాష మార్చుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి హితో పలకడం మరో వివాదానికి తెరదీసింది. నిజంగా ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు. తనకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందట. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామంటూ కూడా ఆయన బాహాటంగానే విమర్శించినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. సోషల్ మీడియా విషయంలో ఓడదాటే వరకు ఓడమల్లన్నా, ఓడదాటిన తర్వాత బోడమల్లన్నట్లుగా ఉంది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం. తనకు మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవాడంటూ గుర్తు చేస్తున్నారట రాజగోపాల్ రెడ్డి. ఏఐసీసీ హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేసింది. తనకు మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ ఉంది. అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ ముందు తన ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించినటువంటి సందర్భం నేడు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.